హాయ్ ఆల్, చింతపండు పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. 4 పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, కొంచెం మెంతులు, నూనె తీసుకోండి. చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి గుజ్జులాగా తీసుకోవాలి. తీసుకున్నాక ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కినాక ఈ నిమ్మకాయ అంత చింతపండులో తీసుకున్న రసాన్ని వేసి పక్కన పెట్టుకున్న మెంతులు కూడా వేయండి. చింతపండు రసంలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం తీసుకోండి. మెంతులు, పసుపు వేసి బాగా ఉడికించండి. బాగా మరిగినాక దానిలో 4 పచ్చిమిర్చి వేయండి. బాగా మరిగించి పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. బాగా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ని కట్టేసేయండి. ఈ చింతపండు పేస్ట్ దాదాపు ఒక 10 days నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో. తర్వాత తాలింపుకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఈ ప్లేట్లో ఉన్నవన్నీ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ముందుగా పల్లీలు వేసాము. పల్లీలు వేయడానికి 1 నిమిషం టైం పట్టిద్ది. లో ఫ్లేమ్లో వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు వేయండి. మినప్పప్పు వేసి 1 నిమిషం 30 seconds అలా బాగా వేయించిన తర్వాత దీనిలో మనం జీలకర్ర, ఆవాలు వేస్తున్నాము. ఆవాలు చిటపటలాడే వరకు ఉంచండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అల్లం వేయండి. పోపే పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత రైస్ని చల్లారపెట్టుకోండి. చల్లారపెట్టుకునే ముందే కొంచెం ఆయిల్ వేసి పెడితే రైస్ అన్నది పొడి పొడిలా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేశాను, అది ఆప్షనల్. తర్వాత చింతపండు పేస్ట్ని వేసి తాలింపు వేసి కలుపుకొని అంతే అండి, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ. ఇది ట్రావెల్కి పర్ఫెక్ట్ రెసిపీ. అప్పుడప్పుడు చీట్ మీల్లా దీన్ని తీసుకోవచ్చు. మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.